పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలంన నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మా తండ్రి దేవ, మమ్మలను గత రాత్రి అంతా కూడా క్షేమంగా కాపాడి మరి మంచి నిద్రనిచ్చి ఉదయకాలంన క్షేమంగా చేర్చినందుకు, ఈ ఉదయకాలంన నేను స్తుతించడానికి ప్రార్థించడానికి మాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనములు. అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కనుక నీకు వందనములు చెల్లించుకుంటూ, ఈ నూతన దినంలో నీ యొక్క కృప కొరకు, నీ యొక్క సన్నిధానం కొరకు, నీ యొక్క ఆత్మ నడిపింపు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా ప్రభా, మీరు మాకు దేని గురించి కూడా ఆందోళన చెందవద్దని మీరు చెప్పారు, చింతించవద్దని చెప్పారు. కానీ ప్రభా, ఈ లోకంలో అనేకమైన ఆందోళనలతో మేమున్నాము. ఈ సమయంలో ఎంతోమంది ప్రభా అనేక రకాల ఆందోళనలకు గురవుతూ ఉన్నారు. ఈ సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎంతమంది అయితే ఏ ఏ ఆందోళనలలో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, రకరకాల ఆందోళనలు ఉంటాయి మా తండ్రి. అనేక మంది నిరుద్యోగ సమస్యలో ఉంటూ ఆందోళన చెందుతూ ఉంటారు, ఆర్థిక సమస్యలతో ఆందోళన చెందుతూ ఉంటారు, అప్పుల బాధతో ఆందోళన చెందుతూ ఉంటారు, అనారోగ్య సమస్యను బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు, ఇంకా వివాహం కుదరలేదని ఆందోళన చెందుతూ ఉంటారు, సంతానం కలగలేదని ఆందోళన చెందుతూ ఉంటారు, ఆ ఉద్యోగ పరిస్థితులలో, ఉద్యోగ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు. నాయన ప్రభా, ఈ సమయంలో తుఫానుకు గురై తుఫానులో ఉన్న అనేక మంది ప్రజలు అనేక రకాల ఆందోళనలతో ఉన్నారు ప్రభా. వారి ఆస్తుల గురించి, వారి ఆప్తుల గురించి, వారి ప్రాణాల గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి ఆస్తుల గురించి మా ప్రభా, ఎన్ని రకాల ఆందోళనలతో ఎంతమంది ఉన్నారో. చిన్న బిడ్డలు ఉన్నవారు ప్రభా, చిన్న బిడ్డలకు నాయనా మరి పాలు కూడా దొరుకుతున్నాయో లేదో మా తండ్రి దేవా, ఆకలి ఎలా తీరుతుందో మా ప్రభా, ఎంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో నాయనా, ఈ సమయంలో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆందోళన అంతా కూడా మీరే తీసివేయగలరు ప్రభా. ఆ ఆందోళన అంతా తీరాలంటే వారికి మీ సహాయం అవసరం తండ్రి ప్రభా. ఈ లోకంలో సహాయం చేయవాడవు నీవే మా తండ్రి దేవా. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉంచారు. మా ప్రభా తండ్రి, మేమైతే ప్రభా ఆ విధంగా నీ మీద వేసి మేము దిగులు లేకుండా ఉండడమా అన్నది అసలు సాధ్యమయ్యే విషయమేనా ప్రభా? మేము ఎంత బలహీనులమంటే మా ప్రభా, మా చింత యావత్తు నీ పైన వేసామనుకుంటూ ఉంటాం. కానీ మేము మరి ప్రార్థన చేయడం, మరి మా ప్రార్థనలో మాకున్నటువంటి ఆందోళన అంతా కూడా నీకు తెలియజెప్తూనే ఉంటాం ప్రభా. మా తండ్రి దేవ, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి పరిస్థితిలోనూ మాకు ధైర్యం ఇచ్చేవాడవు నీవే. మా మనసులలో శాంతిని నింపువాడవు నీవే. మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము ఆనందిస్తూ సంతోషిస్తూ ఎల్లప్పుడూ కూడా మా చింత యావత్తు నీ పైన వేసి ప్రభా మేము ధైర్యంగా ఉండగలగడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తండ్రి మరి రాయబడినట్లుగా మా తండ్రి ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తూ మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవా, మరి మీ దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పి ఉన్నాడు ప్రభా. అలాంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, మేము ఎప్పుడైతే నీ పైన మా చింత యావత్తు వేస్తామో, మా ప్రార్థన విజ్ఞాపనలతో, కృతజ్ఞతాస్థుతులతో, కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపములు నీకు తెలియజేసినప్పుడు నీ యొక్క సమస్త జ్ఞానములకు మించిన నీ యొక్క సమాధానము మా పైన ఉంటుంది మా ప్రభా. మా హృదయములకు మా తలంపులకు కావలి ఉంటుంది. అప్పుడు తండ్రి మేము దేని గురించి కూడా బాధపడము. మా హృదయములకు నీ సమాధానం కావలి ఉంటుంది, మా తలంపులకు నీ సమాధానం కావలి ఉంటుంది. మా తండ్రి, ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరెవరైతే చింతలలో ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఎంతోమంది మరి తమ యొక్క
ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నటువంటి వారు, మా తండ్రి దేవా అనేక సమస్యలతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారు, తండ్రి ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, నాయన దిగులుతో ఉన్నటువంటి వారు, సంతానం కొరకు బాధపడుతున్నటువంటి వారు, మా తండ్రి దేవా మరి ఎంత సమస్యలలో ఉన్నటువంటి వారు నాయన, వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ యొక్క సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? నీవు సమస్తము జరిగించే దేవుడవు, సమస్తమును చేయి దేవుడవు నాయన. నీవే కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన సహాయము, వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరిచి ప్రభా వారికి దారి చూపించి నాయన వారు చేసే ఏ పనైనా చిన్న పనైనా కూడా అభివృద్ధి పరిచి దాని వలన వారు మేలు పొందుకొని వారికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని లేవనెత్తండి ప్రభానైనా, వారికి కూడా మీరే సమృద్ధిని దయచేయండి. మరి ప్రభా వారు ఏ పని అయినా కూడా చేసినప్పుడు తండ్రి వారిని ఎంతగానో అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వయం సమృద్ధిని వారికి దయచేయమని తండ్రి, అప్పుల జోలికి వెళ్లకుండా వాళ్ళను కాపాడమని, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ దుఃఖంలో వేదనలో ఉన్నారో తండ్రి ప్రభా, మేము ఇంకా బాగుపడతామా లేదా అని దిగులతో ఉన్నారేమో తండ్రి, అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తి ప్రభా వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ నాయన చక్కగా ఫలింపజేసి నాయన తప్పకుండా వారు స్వస్థపడినట్లుగా సహాయం చేయండి ప్రభా. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ బాగు చేయవాడవు నీవే కదా తండ్రి. మీరే వాళ్ళను ముట్టి వాళ్ళను స్వస్థపరచమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే నేను సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, వేదన పడుతూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో వాళ్ళని బట్టి మీ సన్నిధిలో ప్రభా మేము కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి మీరైతే సమస్తము చేయగలరు, మీకు సమస్తము సాధ్యము మా తండ్రి. ఎవరిలో ఏ లోపం ఉన్నదో తండ్రి, భార్యాభర్తల్లో ఎవరిలో ఏ లోపం ఉన్నప్పటికీ ప్రతి లోపమును కూడా సవరించగలిగిన దేవుడు మీరు, అద్భుతములు చేయగలిగిన దేవుడు మీరు, ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడు మీరు మా తండ్రి. గొడ్రాలకు పిల్లల్ని ఇవ్వగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు మీరున్నారు దేవా. మేము నమ్ముతున్నాము, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నాయన సంతానం కొరకు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించండి, దర్శించండి, వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వివాహముల కొరకు కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తూ తను ఎంతగానో నిరాశకు లోనవుతూ ఉంటుండగా ప్రభా, మీరు తగిన కాలంలో తగిన విధంగా సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని విశ్వాసంతో వారు నీ పైన విశ్వాసం ఉంచి వారు కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవ, నీవు అద్భుతములు చేయగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది, అది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా నాయన సంతోషంతో సమాధానంతో ఎదురు చూసే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతోమంది నైనా కుటుంబాలలో కలతలు, ఎంతోమందికి తండ్రి మనస్పర్ధలు, మనస్తాపాలు, విడిపోయే స్థితిలో, మరి కొంతమంది అయితే విడిపోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. దాని గురించి తండ్రి అందరికీ ఆందోళనే ప్రభా. భార్యకు ఆందోళనే, భర్తకు ఆందోళనే, కుటుంబాలు ఇరువైపుల కుటుంబాలకు కూడా ఆందోళనే తండ్రి. ఎంత చింత, ఎంత వేదన ప్రభా. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఇంకా వేదన ప్రభా. మరి ఇంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. పిల్లలు లేని తల్లిదండ్రులు కలిసి లేనటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది మా తండ్రి. మీరు కనికరంతో నాయన ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన శక్తిమంతుడు మా తండ్రి దేవా. మనస్పర్ధలు ఎందుకు వస్తాయో ఆ మనస్పర్ధలను తీసివేయగలిగిన శక్తిమంతుడు మీరే మా తండ్రి. కృపతో కనికరంతో నాయన సహాయం చేసి వారికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించి నాయన మరి ప్రతి ఒక్కరు కూడా సమాధానపడి సంతోషంగా జీవించగలిగే కృపను దయచేయండి ప్రభా. మా తండ్రి ఆ పిల్లలకు సంతోషం అనుగ్రహించండి మా ప్రభా. ఆ పిల్లలు కృంగిపోకుండా వాళ్ళను కాపాడండి, లేవనెత్తండి మా తండ్రి దేవా. మీరే సహాయం చేసి ఎవరో ఒకరునైనా సర్దుకునేలాగా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి
ఎంతమంది అయితే ఆప్తులు మరి ప్రియమైనటువంటి వారు ఆ, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నట్లయితే మరి వాళ్ళ గురించి ఆందోళనలో ఉన్నారు మా ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు అనేక మంది ప్రభా, వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు అనేక మంది మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన మరి ఐసీయూలలో ఉంటూ ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ ఉంటుండగా నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరు అద్భుత రీతిగా వాళ్ళను స్వస్థపరిచి వారు క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది ఈ దినం సర్జరీలకు వెళ్తుంటుండగా వారికి కావాల్సిన మానసిక ధైర్యం అనుగ్రహించండి ప్రభా. కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ పరిస్థితులంతటిని కూడా ఎదుర్కోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి నాయన ఎంతోమంది నాయన మరి భయంకరమైన వేదనకరమైన బాధలు, క్యాన్సర్ వ్యాధులు, కీమోథెరపీలు, డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నటువంటి వారు, లివర్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నటువంటి వారు, లంగ్స్లో ప్రాబ్లంతో ఊపిరి తిరగని పరిస్థితులలో ఎంతోమంది నాయన వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారు. దేవా కృప చూపించండి ప్రభా. ఎంతోమంది నాయన మరి చేతులారా తమ యొక్క దురలవాట్ల చేత తెచ్చుకున్నటువంటి వ్యాధుల చేత దుఃఖపడుతూ ఉన్నారు ప్రభా. నాయన మరి ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారికి నా పరిస్థితుల నుంచి వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. నీవు స్వస్థపరిచే దేవుడవు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని తండ్రి కానీ ఇక మీదట ఎలాంటి దుర్వ్యసనాల జోలికి పోకుండా ఉండినట్లుగా వాళ్ళను మీరు మనసులు మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతోమంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆ వ్యాధులు కూడా నాయన మరి మామూలు డాక్టర్లతో పోవు మా తండ్రి. ఎంతోమంది సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వారందరూ కూడా కేవలము మందుల చేత తగ్గించాలని ప్రయత్నిస్తారు, కానీ అది కేవలము మరి ప్రయత్నాలు మాత్రమే. పూర్తిగా వారు బాగుపడేది లేదు మా తండ్రి. నీవైతే సమస్తము బాగు చేయగలవు. ఏ పరిస్థితినైనా ఏ వ్యాధినైనా కూడా నీవు బాగు చేయగలిగినటువంటి శక్తివంతుడవునైనా మా ప్రభా. ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరిచే ప్రభా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతమంది రక్షణ లేని స్థితిలో ఉన్నారు, వారి కఠిన హృదయాలను తండ్రి మీరు మెత్తనపరచండి. రాతి గుణాన్ని తీసివేసి మాంస గుణాన్ని పెట్టండి. వారి హృదయాలలో నూతన స్వభావాన్ని పెట్టండి, నూతన హృదయాన్ని పెట్టండి. మరి మా ప్రభా మీరైతే ఆ విధంగా చేయగలరు. మరి మనుషులు ఎవరూ చేయలేరు. ఏ ఏ సేవకుడు కానీ ఏ ప్రార్థన కానీ ఏ రక్షణ లేని వ్యక్తిని బాగు చేయలేరు. కానీ నీవు దర్శిస్తే చాలు, నీవు మాట్లాడితే చాలు ప్రభా. నీ వాక్యం వల్లనే సమస్తము సాధ్యమవుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, కానీ ఆ వినే హృదయాన్ని, వినే చెవిని వారికి అనుగ్రహించండి. గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయండి మా ప్రభా. వారు నీ వాక్యమును విని మరి గ్రహించి ప్రభా నీ సన్నిధికి రాగలుగుటకు, ముఖ్యంగా నీ సిలువ విలువను తెలుసుకోగలుగుటకు సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా నీ సిలువనే అంగీకరించని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది నీ రక్తపు విలువ తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎంతోమంది ఈ యొక్క బలియాగము విలువను తెలుసుకోలేకపోతున్నారు. సహాయం చేయండి నాయన ప్రభా. వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాత్రమే చేయగలరు ప్రభా, ఇంకెవ్వరు కూడా చేయలేరు. నీ సన్నిధానంలో మేము ప్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు. నీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము. తగిన సహాయం చేసిన ప్రతి ఒక్క మనిషిని ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను కూడా తండ్రి, డ్రగ్స్, గేమింగ్, పోర్నోగ్రఫీ, ఇంకా రకరకాల మరి అడిక్షన్స్ తండ్రి, స్మోకింగ్, ఆల్కహాల్, వీటన్నిటి నుంచి కూడా ఈ శ్రమలో విడుదల దయచేయండి ప్రభా. భయంకరమైన అడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ప్రభా ప్రతి బిడ్డను కూడా, యవనస్తులను అందరినీ కూడా మీరు కనికరంతో నింపండి మా ప్రభా. ఆల్రెడీ ఎవరైతే అడిక్షన్లో ఉన్నారో వారందరికీ విడుదల ఈ శ్రమలో కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా విడుదల అనుగ్రహించండి. అది కూడా మీరు మాత్రమే చేయగలరు ప్రభా. ఏ మనుషులు, ఏ సైకాలజిస్ట్, ఏ సైకియాట్రిస్ట్ చేయలేరు. మీరు మాత్రమే చేయగలరు మా తండ్రి. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నిన్నే అడుగుతున్నాం ప్రభా, సహాయం చేయమని. నీవు మాత్రమే ప్రభా చేయగలవు. నీవే దిక్కు మాకు, ఇంకెవరూ లేరు. మేము నమ్ముతూ నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. అలాంటి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. ఎంతోమంది విశ్వాసులైన తల్లిదండ్రులు తండ్రి తమ బిడ్డలను గురించి మరి దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారు ప్రభా.
వారిని అందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు సాక్షి బిడ్డలుగా వాళ్ళని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా తుఫాను బాధితులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి తగిన సహాయాలు పునరావాస కేంద్రాలలో వాళ్ళకు తగిన సహాయము, తగిన ఆహారము, తగిన నీళ్లు సమస్తం అనుగ్రహించండి. మందులు అనుగ్రహించండి ప్రభా. అనారోగ్యంతో ఎవరు కూడా మరి వేదన పడకుండా నాయన మీరు కాపాడండి. ఆ వృద్ధులను, చిన్నారులను దీవించండి తండ్రి ప్రభా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు నాయన, వాళ్ళను మీరు కనికరించి కాపాడండి మా ప్రభా. నాయన మరి ప్రతి ఒక్కరికి నాయన తగిన సహాయము త్వరగా అందించబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మరి సహాయ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొన్నట్లుగా గవర్నమెంట్ అయినా మరి స్వచ్ఛంద సేవా సంస్థలైనా పని చేయనట్లుగానైనా చర్చెస్ కూడా పని చేయనట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ తుఫాను ఇంకా త్వరగా నాయన తగ్గిపోనట్లుగా, వర్షాలు ఆగిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఎన్ని పంటలు నష్టపోయాయో, ఎంతమంది రైతులు మరి వేదనకు గురవుతున్నారో నాయన మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతోమంది నాయన మరి సహాయం కొరకు అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరి మొర ఆలకించే దేవుడు అంటున్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రతి చోట కూడా యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నీ చేతిలోకి అప్పగిస్తున్నాము. సమస్తం నీ చిత్త ప్రకారమే జరుగుతున్నాయని నమ్ముతున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. భయంకరమైన అన్యాచారాలు, విగ్రహారాధనలతో నిండి ఉన్నటువంటి దేశం ప్రభా, కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ. ఎంతమంది అయితే తమ ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలకు లోనవుతున్నారో, అవమానాలకు గురవుతున్నారో, మరి ఎంతమంది అయితే నేను అణచివేతకు గురవుతున్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అధికారుల మనసులను మార్చండి. కొలీగ్స్ అంతా కూడా చక్కగా ఉండినట్లుగా, సామరస్యంతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి అన్యాయాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలన్నీ తీర్చమని ప్రభా. మరి విశ్వాసులు ఎంతమంది అయితే నాయన న్యాయం కొరకు పోరాడుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరి పట్ల కూడా కృప చూపించే దేవుడు మీరే అంటున్నారు. కృప చూపించండి ప్రభా. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్న వృద్ధులను, చిన్నారులను అందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి వారిపైన ఉంచమని, నీ కృప వారిపైన అధికంగా ఉంచమని ప్రభా. వారికి అన్ని విధాలుగా సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి నాయన మా తండ్రి. హింసకు గురవుతున్నటువంటి వారి పట్ల మీరుండండి, వారి పక్షంగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా, ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము, ఆనందము, ఆశీర్వాదములు వారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.